హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ అండ్ నిషాకి చేయించిన డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి పాజిటివ్ రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నిషా వాళ్ళ ఫాదర్ రేపు రాములవారి గుడిలో నిషాకి ప్రేమ్కి పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. హర్షవర్ధన్ కూడా ప్రేమ్ని నమ్మకుండా వెళ్ళిపోతారు ఆ రిపోర్ట్ని చూసి. బట్ చామంతి మాత్రం ప్రేమ్కి అండగా నిలబడి, బాబు ఎవరు ఏమన్నా నేను మాత్రం మిమ్మల్ని నమ్ముతున్నాను, ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలో ఏదో మ్యానిపులేషన్ జరిగింది, మనిద్దరం వెళ్ళి తెలుసుకుందాం రండి బాబు అని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్తారు. ల్యాబ్ టెక్నీషియన్ నరేష్ని చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఈ రిపోర్ట్స్ నిజమా, నిజం చెప్పు అని అడుగుతారు. అతనేమో నిజమే సార్ అని దబాయించడానికి ట్రై చేస్తారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్ని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి గట్టిగా కొడతాడు ప్రేమ్. రేయ్ ఎందుకు డబ్బులకి కక్కుర్తి పడి అబద్ధం చెప్తున్నావు? నువ్వు నిజం చెప్తేనే ఈ రూమ్లో నుండి బయటకు వెళ్తావు, లేకపోతే నా చేతుల్లో చస్తావని బాగా కొడతాడు ప్రేమ్. చామంతి కూడా రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఇంకతను తప్పక ఆ ల్యాబ్ టెక్నీషియన్ నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిన్న మార్నింగ్ రిపోర్ట్స్ టెస్ట్ చేస్తూ ఉంటే శాంపిల్స్ని గుణ ఆ ల్యాబ్ టెక్నీషియన్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి, హలో నేను చెప్పేది విను, ఇవాళ నిషా అండ్ ప్రేమ్ శాంపిల్స్కి నువ్వు టెస్ట్ చేస్తున్నావు కదా, ఆ టెస్ట్ ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది, అది పాజిటివ్ వచ్చేలా చేయాలి అని అంటారు. లేదు కుదరదు, ఈ హాస్పిటల్ మీరనుకున్న లాంటిది కాదు, నేను అలా చేయను, ఒప్పుకోను అని అంటారు ఆ ల్యాబ్ టెక్నీషియన్. బట్ గుణ ఏం చేస్తాడంటే అతని ఇంటికి వెళ్ళి అతని వైఫ్ అండ్ అతని పాపని కిడ్నాప్ చేస్తాడు. రేయ్, ఒకవేళ నువ్వు డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చింది అని రాయకపోతే నీ భార్యని బిడ్డని ఇక్కడే పైకి పంపించేస్తా అని గుణ గన్ పెట్టి చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ ల్యాబ్ టెక్నీషియన్ అయితే షాక్లో ఉండిపోతాడు. వద్దు వద్దు, నా భార్య బిడ్డలే నా ప్రపంచం, వాళ్ళు ఏం చేయొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని రిపోర్ట్స్ని పాజిటివ్గా రాస్తారు. ఒక్కసారిగా చామంతి ప్రేమ్ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. బాబు ఇది చాలా అన్యాయం బాబు, ఇంతకీ ఆ చేసింది అనేసరికి ఇంకెవడు ఆ గుణగాడే అయ్యుంటాడు, కాబట్టి వాణ్ణి ఎలా అయినా ఇరికించాలి. ఇదిగో నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను, నువ్వు చేసిందంతా సాక్ష్యాలతో సహా నాకు చూపించాలి. నిన్న చేసిన వీడియో కాల్ రికార్డింగ్స్ని కూడా నాకు నువ్వు ప్రూఫ్తో సహా చూపించాలి అని అంటాడు ప్రేమ్. ఖచ్చితంగా సార్, ఈ పాపాన్ని నేను మోయలేను అని క్లియర్గా గుణానే వీడియో కాల్ చేసింది అండ్ వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్కే చేశాడు కాబట్టి ఆ కాల్ రికార్డింగ్స్ అవన్నీ క్లియర్గా ప్రూఫ్ కలెక్ట్ చేసుకుంటారు చామంతి అండ్ ప్రేమ్. మరి దీనికి సంబంధించిన ఒరిజినల్ రిపోర్ట్ ఎక్కడా అని అడిగేసరికి ఒరిజినల్ రిపోర్ట్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి ఇంటికి హ్యాపీగా బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. నా ప్రేమ్ని నేను ఎంతగానో నమ్మాను, కల్లో కూడా వాడు తప్పు చేయడు, ఇప్పుడు కూడా వాడు ఖచ్చితంగా ఇలా చేసి ఉండడనే నాకు అనిపిస్తుంది. మరి ఎందుకు రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చింది? అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ ఇష్టం లేని నిషాని పెళ్లి చేసుకొని ప్రేమ్ సంతోషంగా ఉండగలడా అని ఆలోచనలో పడతారు హర్షవర్ధన్. కరెక్ట్గా అప్పుడే చామంతి ప్రేమ్ ఇద్దరు వస్తారు. అయ్యగారు అని పిలుస్తుంది చామంతి. ఏమేం చామంతి అని అడుగుతారు. రమాదేవి, రోజా, అరుణ్ వీళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట అందరూ. నిషా అండ్ వాళ్ళ ఫాదర్ కూడా వస్తారు. ఏంటి ప్రేమ్ అర్జెంటుగా రమ్మని చెప్పావు అని అడుగుతారు. ఏం లేదు అంకుల్, మీకు ఒక రిపోర్ట్ చూపిస్తాను, ఇది చూశాక మీరు క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పి ఆ రిపోర్ట్స్ని చూపిస్తాడు ప్రేమ్. ఒక్కసారిగా ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ని చూసి షాక్లో ఉండిపోతారు ఆయనైతే నిషా వాళ్ళ ఫాదర్. ఏంటి డాడీ, ఏమైంది ఆ రిపోర్ట్స్కి? ప్రేమ్ ఏం చూపించావు ప్రేమ్ అని అడుగుతారు. ఓ, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం చూపించావని అడుగుతున్నావా? నువ్వు అడిగిదానిలో తప్పేమీ లేదు, బట్ అది నువ్వే డిఎన్ఏ రిపోర్ట్స్ తీసి చూసి చదువుకో, అప్పుడు ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ని చేతిలో పెడతాడు. పెట్టేసరికి ఒక్కసారిగా ఆ ఒరిజినల్ రిజల్ట్ని చూసి షాక్లో ఉండిపోతుంది నిషా. ఇంకా హర్షవర్ధన్ చూస్తూ ఉంటాడు. నాన్న
నేను ఏ తప్పు చేయలేదు. ఆ రిజల్ట్ నెగిటివ్ వచ్చింది. కావాలనే మధ్యలో ఈ నిషా గుణాకి చెప్పి ఆ ల్యాబ్ టెక్నీషియన్ని బెదిరించింది. కాబట్టే ఇలా జరిగింది నాన్న అని మొత్తం ప్రూఫ్తో సహా వీడియో కాల్ చేసిన విషయం, ల్యాండ్లైన్ కాల్ రికార్డింగ్స్, అన్ని విషయాలు పక్కా సాక్ష్యాలతో ప్రేమన్ చామంతి ముందు పెడతారు. ఇంకా వెంటనే నిషా చెంప పగల కొడతారు నిషా వాళ్ళ ఫాదర్. ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది. డాడీ షటప్, జస్ట్ షటప్, నీకిదే లిమిట్. ఎంత నమ్మాను నిన్ను. పెళ్ళికి ముందే ఏదో సరేలే, నేను పెళ్లి సంబంధం కుదిర్చిన ప్రేమే కదా అని అనుకున్నాను. కానీ ప్రేమ్ కాదన్నమాట, వేరే ఎవరో ఉన్నారన్నమాట. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఇలాంటి ఇలాంటి ఒక సిచ్యువేషన్ని పెట్టుకొని నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? వాడెవడో చెప్పు, వాడికిచ్చే నీకు పెళ్లి చేస్తాను. నా మాట కాదన్నావో ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి నిషాన్ లాక్కు వెళ్తూ, ప్రేమ్ బాబు, బావగారు, నన్ను క్షమించండి. నేను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను. నిజం తెలియక నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదనుకున్నాను. బట్ తనే ఇప్పుడు తప్పు చేసిందని అర్థమైంది. నన్ను క్షమించండి. ఇంకా ఏంటి చూస్తున్నావు, రా అని చెప్పి ఇంకా అలా తన్నైతే లాక్కొని వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తాడు. ప్రేమ్ని హక్ చేసుకొని, సారీ ప్రేమ్, సారీరా. నేను ఎప్పుడూ నీ పక్కనే నిలబడేవాడిని, నిన్ను ఎంతలానో నమ్మేవాడిని. కానీ ఈసారి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ చూసిన తర్వాత నేను కూడా నిన్ను నమ్మలేదు. అందరిలాగే నేను కూడా బిహేవ్ చేశాను. నిజంగా నాకు చాలా అంటే చాలా బాధేసిందిరా, సారీరా అని హక్ చేసుకుంటారు. అయ్యో నాన్న, మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇప్పుడు నిజం తెలిసింది కదా, నిజం తెలిసింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రేమ్. ఇంకా అలా రమాదేవి చూస్తూ ఉంటే, రమా, ఇప్పటికైనా అర్థమైందా మా ప్రేమ్ ఎలాంటి తప్పు చేయడని అని అంటారు. ఏదో వాడు తీసుకొచ్చి చూపించాడు కాబట్టి అర్థమైందిలే, ఇప్పుడు ఏం చేస్తాం, పదండి వెళ్దామని చెప్పి ఇంకా అలా రమాదేవి రోజా వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. చామంతి అలా కాఫీ చేసుకొని వచ్చి ప్రేమ్కి ఇస్తుంది. ఇంకా ప్రేమ్, చామ్, కళ్ళు ఇంత బాగా కనిపిస్తావు, నిజంగా కూడా ఇలాగే తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పి చామంతి చేయి పట్టుకుంటాడు. ఒక్కసారిగా చామంతి, బాబు ఇది నేను నిజమే బాబు అని అంటుంది. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయి లేస్తాడు. ఏంటి చామ్, నువ్వు నా కోసం నిజంగా తీసుకొచ్చావా అని అడుగుతారు. అవును బాబు అని అంటుంది. చామ్, రేపు మన పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే నా కోసం కాఫీ తీసుకొస్తావా అని అడుగుతారు. బాబు, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అంటుంది. లేదు, నేను చాలా తక్కువగానే ఆలోచిస్తున్నాను. మనిద్దరి పెళ్ళైన తర్వాత నువ్వు ఇలాగే నా కోసం కాఫీ తీసుకొచ్చావనుకో, నేను హ్యాపీగా తాగి పెడతాను. నువ్వు ముగ్గేస్తూ ఉన్నావనుకో, నేను హ్యాపీగా సహాయం చేస్తాను అని అంటారు. ఇంకా చెప్పండి, నేను అంట్లు తోముతూ ఉంటే మీరు ఇల్లు ఉడుస్తానని, నేను ఫ్లోర్ మాప్ పెడితే మీరు ఇల్లు క్లీన్ చేస్తానని చెప్పండి బాబు అని అంటుంది. నువ్వు చెప్పకపోయినా ప్రతి పనిలో నీకు సహాయం చేస్తాను చామ్ అని అంటాడు ప్రేమ్. బాబు ఊరుకోండి, మర్చిపోయారా, ఇవాళ పరీక్షల రౌండ్, అసలైన యువరాన్ని ఎవరు కనిపెట్టడానికి, వాళ్ళ గురించి తెలిసిందేగా, రండి వెళ్దాం అని అంటారు. మర్చిపోయాను కదా, సరే నేను రెడీ అయి వస్తాను చామ్ అని చెప్పి ఇంక ప్రేమ్ అయితే అలా హ్యాపీగా రెడీ అయి కిందకి వెళ్తాడు హాల్లోకి. సో యువరాణి పరీక్షలు స్టార్ట్ అవుతాయి. దీపిక ఆల్రెడీ తను సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి, తను వెళ్ళిపోతుంది కాబట్టి అక్షిత, గీత, రోజా, వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పరీక్ష ఏంటి అంటే, మీరు మొదటిగా గమనించినట్లయితే మొదట గాలి అంటే తను వాయిస్ తమ్మన చేసింది, తర్వాత భోజనం తను ఎంత తినింది అన్నది, తర్వాత దెయ్యం తను ఎక్కడ భయపడకుండా వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉంది అనేది. ఇప్పుడు మనం పంచభూతాల్లో ఇంకా మిగిలి ఉన్న దారులని చూసుకోవాలి. అవి ఏంటి అంటే, వాయుస్తంభన అయిపోయింది కాబట్టి జలస్తంభనే ఉష్ణో ఉష్ణేన అని చెప్పి రాసుంటుంది. ఒక్కసారిగా ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. ఏమైంది అయితే ఏంటి అనుకుంటుంది రోజా. చూడండి, ఇప్పుడు మీకు వచ్చే తర్వాత పరీక్ష ఏంటి అంటే, మీరు ఒక వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో మీరు మీ మొహాన్ని పెట్టి ఉంచాలి. అది కూడా 2 నిమిషాల పాటు మీరు ఊపిరి ఆపుకొని పెట్టి ఉంచాలి. అందరం ఇక్కడే ఉంటాం. మీ ఎంతసేపు ఎవరైతే ఉండగలరో వాళ్ళే అసలైన యువరాణి అని అంటారు. వాటరేగా ఏముందిలే అని అనుకుంటుంది రోజా.
కానీ అవి వేడి నీళ్ళు అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి వేడి నీళ్ళా అని అంటారు. అవును, రాణివారికి యువరాణి వారికి వేడి నీళ్ళంటే చాలా ఇష్టమంట. తను వేడి నీళ్ళలో తన ముఖ వచ్చస్సు పెరగడానికి చిన్నప్పుడే నిమిషం వరకు వేడి నీళ్ళలో మొహం ఉంచేవారంట. ఇప్పుడు మీకు ఒక్క నిమిషమే పెంచాం, ఎందుకంటే మీ స్కిన్ టైప్ని బట్టి. సో ఎంతసేపు ఉంటారో అది మీ ఇష్టం అని చెప్పి ముగ్గురికి వేడి నీళ్ళని తీసుకొస్తారు. ఇంకా రోజా, అసలే నాకు బ్యూటీ అంటే పిచ్చి, ఇప్పుడు నేను నా ఫేస్ అందాన్ని పోగొట్టుకోవాలా అని అనుకుంటారు. వెంటనే చామంతి, అక్క నీకసలే నీ అందంపై మక్కువ ఎక్కువ, అలాంటిది ఇప్పుడు అవసరమా చెప్పు అని అంటుంది. ఏంట నువ్వు వెళ్ళు అని రోజా పంపించేస్తుంది. సరే అందరూ రెడీయే కదా, రండి అని చెప్పి ఇంకా అందరూ అలా వస్తారు. అలా వేడి వేడి నీళ్ళల్లో వాళ్ళ ఫేస్ని అయితే పెడతారు. ఇంకా అలా ఫేస్ని పైకి ఉంచకుండా, పైకి తీసుకురాకుండా అలా ఉంచి ఒక 2 minutes ఉంచేసరికి ఇంకా అలా గీత అయితే అందులో గీత అండ్ రోజా ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ 1.5 minute 1 minute 50 seconds అలా ఉంటారు. బట్ ఈ దీపిక మాత్రం 10 seconds కూడా ఉండలేకపోతుంది. ఇంకా అలా ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా ఏంటంటే మొత్తం నిప్పుల గుండం అనమాట. మొత్తం నిప్పుల గుండం మీద కాలుతో ఎవరైతే ఫాస్ట్గా పరిగెడతారో, ఫాస్ట్గా వెళ్తారో వాళ్ళు గెలుస్తారు అని చెప్పి కొన్ని రౌండ్స్ ఉంటాయి. సో అలా కాళ్ళకి, ఫేస్కి, చేతులకి, మైండ్కి అన్ని విధాల పరీక్షలు పెడుతూనే ఉంటారు. బట్ రోజా మాత్రం వాటన్నిటిని తట్టుకొని నిలబడుతూనే ఉంటుంది. ఇంకా రోజా, ఇది ఎంతో నన్ను చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఆ రాజగ్రంథాన్ని నేను ఏదో ఒకటి మాయ చేసి ఆ పేపర్స్ అన్నిటినీ తీసేస్తాను, అప్పుడు అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇంకా ఎవరు లేని టైం చూసి రాజగ్రంథం దగ్గరికి వెళ్తుంది. తనైతే వెళ్ళి ఇంకా ఎలా అయినా వీటిని తీసేయాలి అని చెప్పి రాజగ్రంథాన్ని ఇంకా ముట్టుకోగానే ఒక్కసారిగా రాజగ్రంథం అనేది షాక్ కొడుతుంది రోజాకి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఇదేంటి రాజగ్రంథాన్ని ముట్టుకుంటుంటే షాక్ కొడుతుంది నాకు అని మళ్ళీ ముట్టుకోవాలని ట్రై చేస్తే అందులో ఉన్న కొన్ని పేజెస్ అయితే అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అవి కరెక్ట్గా చామంతి దగ్గరికే వెళ్తాయి అన్నమాట. ఇంకా చామంతి అలా చూస్తూ ఉంటుంది వాటి వైపు. ఏంటివి రాజగ్రంథంలో పేపర్స్లా ఉన్నాయి అని చెప్పి అలా ఇంకా వెళ్ళేసరికి అందులో ఉన్న ఒక నెమలి పింఛం అనేది మళ్ళీ బయటపడుతుంది. ఈ నెమలి పింఛం నన్నే ఫాలో అవుతుంది, అసలు ఈ నెమలి పింఛం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ నెమలి పింఛం వైపే అడుగులు వేస్తూ ఉంటుంది చామంతి. నెమలి పింఛం వైపు అడుగులు వేస్తూ వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆ నెమలి పింఛం చామంతిని ఒక గుడికైతే తీసుకువెళ్తుంది. ఆ గుడిలో పడేసరికి ఇదేంటి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని చెప్పి చూసి ఫాలో అయ్యి వెళ్ళేసరికి ఆ గుడిలో క్లియర్గా రాజావారు దాతలుగా ఉన్న గుడి అనమాట అది. సో శిలా పథకంపై రాజావారి పేరు రాజా కుమారవర్మ, రాణి చాముండేశ్వరి దేవి అండ్ యువరాణి అని పేరు నిల్లుంటుంది. ఇదేంటి యువరాణి పేరు లేదు అని చెప్పి చూస్తూ ఉంటారు. అవును, రాజావారి ఫోటో ఉంది, మరి రాణివారి ఫోటో ఎందుకు లేదు, ఒకసారి నేను కనుక్కోవాలి అని చెప్పి చామంతి అయితే ఇంకా అలా ఆ గుడి దగ్గరికి వెళ్తుంది. దాతల దగ్గరికి వెళ్ళి, సార్ ఒకసారి ఈ దాతల ఫొటోస్ ఏమైనా ఉంటే నాకు ఇస్తారా అని అడుగుతుంది. ఖచ్చితంగా అని అంటారు. ఇప్పుడు ఈ ఫోటో చూపించి వీళ్ళని ఎవరు అని అడుగుతాను, అప్పుడు వీళ్ళే మా అమ్మ నాన్న అని ఎవరు గెస్ చేస్తారో వాళ్ళే యువరాణులు అవుతారు అని అనుకుంటుంది చామంతి. ఇంకా ఆయనైతే ఒక రిజిస్టర్ తీసుకొస్తారు. ఆ రిజిస్టర్ ఓపెన్ చేస్తుంది చామంతి. ఒక్కొక్కరు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ అయితే అందులో ఉంటాయి. సో ద 7th పేజ్లో ఇంకా రాజా శ్రీ కుమారవర్మ, శ్రీ 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 మహారాణి చాముండేశ్వరి దేవి ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. ఎందుకంటే తను చూడడానికి అచ్చం చామంతి లాగే ఉంటుంది. అండ్ పెదరాణి వారు యువరాణి వాళ్ళ అమ్మ ఎవరో కాదు, చామంతిలానే ఉండే చాముండేశ్వరి యువరాణి ఎవరో కాదు చామంతి అనే విషయం చామంతికి తెలిసిపోతుంది. ఒక్కసారిగా తన అమ్మ ఫోటోని చూసి తనకి తల తిరుగుతూ, గతం గుర్తొస్తూ, గిర 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 తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది చామంతి. అప్పుడే చామంతిని వెతుక్కుంటూ వస్తున్న ప్రేమ్, చామ్ చామ్ ఏమైంది చామ్ నీకని చెప్పి కళ్ళు తిరిగి పడిపోయిన చామంతిని ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు ఆ ఫొటోస్ని చూడకుండా. సో అలా రిజిస్టార్లో క్లియర్గా చామంతి వాళ్ళ అమ్మ ఫోటో అయితే ఉండిపోతుంది. చామంతికి తానే అసలైన యువరాణి అనే పెద్ద నిజమైతే తెలుసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.